ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరగడానికన్నా ముందు ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్నటువంటి సింగరాయకొండ, అలాగే మాలకొండ ప్రాంతాలు, ప్రస్తుతం పిఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి 2 క్షేత్రాలకు సంబంధించిన కనెక్టింగ్ రోడ్ నేషనల్ హైవే నంబర్ 167 బి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది ఇష్యూ చేయటం జరిగింది. ఈ నోటిఫికేషన్ నిన్నటి రోజు ఇది పబ్లిష్ చేయబడింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు ఏ విధంగా ఉన్నాయనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆల్రెడీ ఈ రూట్ అమల్లో ఉంది. అంటే ఈ రూట్ చాలా కాలం నుంచి సౌకర్యంగా ఉంది. ఈ ఉన్నటువంటి రూట్‌ని నేషనల్ హైవేగా అప్‌గ్రేడ్ చేస్తూ దీని వైడనింగ్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి కారణంగా ఈ రోడ్ అనేటువంటిది ఇది బ్రౌన్ ఫీల్డ్ హైవే కిందకొస్తుంది. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్‌ని ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ నోటిఫికేషన్ 19 డిసెంబర్ 2023 అంటే నిన్నటి రోజున ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ ఇది ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్‌లో పేజీ నంబర్ 3లో పబ్లిష్ చేయబడింది. ఐ రిపీట్ ఇది ఈ నోటిఫికేషన్ అనేటువంటిది 19 డిసెంబర్ 2023 నాడు ఈ న్యూస్ పేపర్ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్‌లో ఆంధ్రప్రదేశ్ యొక్క మెయిన్ ఎడిషన్‌లో పేజీ నంబర్ 3లో పబ్లిష్ చేయబడింది. దీన్ని నేను ఆన్‌లైన్ ఎడిషన్‌లో చూశాను. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి వివరాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే నోటిఫికేషన్ ఇది 3ఏ టైప్ ఆఫ్ నోటిఫికేషన్. ఇది 3ఏ టైప్ ఆఫ్ నోటిఫికేషన్ అంటే రైల్వే లైన్స్‌కి కానీ, తర్వాత రోడ్‌వేస్‌కి కానీ ల్యాండ్ అవసరమైనప్పుడు ఆ భూసేకరణ కోసం అని చెప్పి ఇచ్చేటువంటి నోటిఫికేషన్‌లో మొట్టమొదటి నోటిఫికేషన్ ఇది 3ఏ. గవర్నమెంట్ తనకు కావాల్సినటువంటి ఏరియాలో ఈ పలానా ప్రదేశం నుంచి నాకు ఈ రూట్ కనెక్టివిటీ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి నాకు ఈ ల్యాండ్ కావాలి అని చెప్పి ఇచ్చేటువంటి నోటిఫికేషన్ 3ఏ. దీని తర్వాత 3జీ నోటిఫికేషన్ వస్తుంది. ఆ 3జీ నోటిఫికేషన్ అనేటువంటిది నష్టపరిహారాన్ని పేమెంట్ చేయడానికి సంబంధించింది. చాలా రేర్‌గా 3ఈ టైప్ ఆఫ్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ 3ఏ కాబట్టి ఈ ఏరియాకు సంబంధించినటువంటి మొట్టమొదటి నోటిఫికేషన్. దీని యొక్క ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేటువంటివి అవి త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయటం, బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్‌ని అలౌ చేయడం ద్వారా ఎప్పుడైనా వీడియో చేయగానే దీనికి సంబంధించినటువంటిది వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ మీకు చేరుతుంది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి అంశాన్ని మనం ఇప్పుడు పరిశీలించేద్దాం. ఇది భారత రాజపత్రం అంటే గెజిట్ ఆఫ్ ఇండియా పేరుతో వచ్చినటువంటిది ఇది. ఈ ఇండియన్ గెజిట్‌కి సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ ఇచ్చినటువంటి భాగం ఏమిటంటే ఎస్ఓ 5342ఈ ఇది 1956 జాతీయ రహదారుల చట్టం. దీన్ని 48 ఆఫ్ 1956 అంటారు. ఈ చట్టం యొక్క విభాగం 3ఏ ఉపవిభాగం 1. దీనికి సంబంధించినటువంటి పరిధిలో సంక్రమించిన అధికారాలతో దిగువ షెడ్యూల్ పట్టికలో సూచించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం ప్రస్తుత ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో కిలోమీటర్లు 143.320 నుండి కిలోమీటర్లు 189.050 వరకు అంటే 143 కిలోమీటర్ల 320 మీటర్ల నుండి 189 కిలోమీటర్ల 50 మీటర్ల వరకు ఉన్నటువంటి విభాగం ఇది. అది మొత్తం కూడా సుమారుగా 46 కిలోమీటర్ల డిస్టెన్స్ దగ్గరగా వస్తోంది ఇది. ఈ భాగం అంతా కూడా ఇది ఆ డిస్టెన్స్‌లో వచ్చేటువంటి ఇది మాలకొండ, సింగరాయకొండ సెక్షన్ ఎన్‌హెచ్ 167బి పైన విస్తరించిన ప్రజా ప్రయోజనములకు బిల్డింగ్ అంటే ఈ బిల్డింగ్ నిర్మాణం అనేటువంటి అంశంలోకి వచ్చేవి వెడల్పు చేయటం అంటే ఆల్రెడీ ఉన్నటువంటి రోడ్‌ని వైడనింగ్ అలాగే సింగిల్ రోడ్ లాగా లేదా ఉన్నటువంటి దాన్ని డబుల్ లేన్ చేయడం విత్ పేవ్డ్ షోల్డర్స్ అలాగే డబుల్ లేన్‌గా ఉన్నటువంటిది 4 లేన్స్ చేయడం అనేటువంటిది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి బిల్డింగ్‌గా పరిగణించబడుతుంది. ఈ బిల్డింగ్ కోసం అలాగే మెయింటెనెన్స్, మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ నిర్మాణం కొరకు అవసరమని భూమి సేకరణ చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అని ఇచ్చారు. అయితే ఇక్కడ ఈ పారాగ్రాఫ్ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటంటే ఈ షెడ్యూల్ పట్టిక అన్నారు. ఈ షెడ్యూల్ పట్టిక అనేది ఇక్కడ ఇవ్వబడింది. ఇది షెడ్యూల్ పట్టిక. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ఈ ఎక్స్‌ప్లనేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా చూద్దాం. ఇక్కడ రెండో పారాగ్రాఫ్ వచ్చేసరికల్లా సదరు భూమి యందు ఆసక్తి కలిగిన ఏ వ్యక్తి అయినా ఈ ప్రకటన అధికారిక రాజపత్రంలో ప్రచురించబడిన 21 రోజుల్లోగా సదరు చట్టంలోని 3సి విభాగంలోని ఉపవిభాగం 1 ద్వారా పైన చెప్పబడిన ఉద్దేశంలో ఉపయోగించరాదని అభ్యంతరములు తెలుపవచ్చును.
ఇక్కడ ఇచ్చినటువంటి కమిషన్‌లో ఉన్నటువంటి ఒక టాపిక్ ఏమిటి అంటే, ఆల్రెడీ ఈ రాజపత్రంలో ప్రకటించబడింది కాబట్టి, అంటే గెజిట్‌లో పబ్లిష్ చేయబడింది కాబట్టి, ఈ గెజిట్‌లో పబ్లిష్ అయినటువంటి తర్వాత, ఇది పబ్లిక్ నోటీస్‌కొచ్చిన తర్వాత నుంచి 21 రోజుల టైం ఇవ్వడం జరిగింది. ఇది ఆల్రెడీ నిన్న 19వ తారీఖు నాడు ఇది పబ్లిష్ అయింది కాబట్టి, అక్కడి నుంచి మనం 21 రోజులు లెక్క పెట్టాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఈ షెడ్యూల్‌లో ఏ గ్రామ పంచాయతీ పరిధిలో ఏ సర్వే నంబర్‌లనైతే మెన్షన్ చేశారో, అది ఓపెన్ ల్యాండ్ కావచ్చు, కొన్ని ఇళ్ళు లాంటివి ఉండొచ్చు, ఇంకా వేరే రకమైన కట్టడాలు ఉండొచ్చు. వాటికి సంబంధించినటువంటి ఇక్కడ నంబర్‌లు గనక మెన్షన్ చేశారో, ఆ నంబర్‌లకు సంబంధించినటువంటి యజమానులు వాళ్ళ భూమిని ఎందుకు తీసుకోకూడదో ఆ అభ్యంతరాలని తెలియజేసేందుకు 21 రోజుల సమయాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఎవరికివ్వాలి? ఈ అభ్యంతరాలంటే ఇక్కడ ఈ అంశాలను మళ్ళీ థర్డ్ పారాగ్రాఫ్‌లో మెన్షన్ చేయడం జరిగింది. అటువంటి ప్రతి అభ్యంతరాలను అర్హత కలిగిన కాంపిటెంట్ అథారిటీ జాయింట్ కలెక్టర్ ప్రకాశం జిల్లాకు అభ్యంతరదారు తగిన ఆధారాలను చూపుతూ వ్రాతపూర్వకంగా అందజేయవలెను. ఇక్కడ ఈ మనకు ఉన్నటువంటి అభ్యంతరాన్ని తెలియజేయాల్సినటువంటి వ్యక్తి జాయింట్ కలెక్టర్ ప్రకాశం డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి వారు. వారికి ఈ యొక్క అభ్యంతరాలు ఏ రకమైనటువంటి అభ్యంతరం ఉంది అనేది ఒక రిటర్న్ ఫార్మాట్‌లో ఇవ్వవలసి ఉంటుంది. అట్టి అభ్యంతరములను వ్యక్తిగతంగా లేదా న్యాయవాద వృత్తిని అవలంబించిన వ్యక్తి ద్వారా విన్న తరువాత సదరు కాంపిటెంట్ అథారిటీ తదుపరి విచారణ అవసరమని భావించినట్లయితే అట్టి విచారణను జరిపి సదరు అభ్యంతరాలను అనుమతించుట లేక నిరాకరించుట కానీ చేయవచ్చును. ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్ ఏదైతే ఉందో ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ భూమికి సంబంధించిన యజమానులు కానివ్వండి, దాంతో రిలేటెడ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నట్టయితే, ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఉన్నట్టయితే వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అభ్యంతరాలు ఏవైతే ఉన్నాయో వాటిలను డైరెక్ట్‌గా వారి జాయింట్ కలెక్టర్ గారి వద్ద హాజరై వారికి తెలియజేయడం ద్వారా కానీ, లేకపోతే ఒక ప్లీడర్ ద్వారా లేదా లాయర్ ద్వారా దానికి సంబంధించినటువంటి వాదనను వినిపించడం కానీ చేయవచ్చు. ఆ తర్వాత ఇచ్చినటువంటి అంటే ప్రెజెంట్ చేయబడినటువంటి యొక్క అంశాలని బేస్ చేసుకొని సదరు జాయింట్ కలెక్టర్ గారు దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేయవచ్చు. దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. అక్కడ అభ్యంతరాలని యాక్సెప్ట్ చేయొచ్చు లేదా వాటిని రిజెక్ట్ చేయవచ్చు. ఆ తర్వాత ఇది ఫోర్త్ పాయింట్‌గా ఉన్నటువంటి ఈ భాగం చట్టంలోని 3C విభాగం యొక్క ఉపవిభాగం 2 ప్రకారం అర్హత కలిగిన కాంపిటెంట్ అథారిటీ వెలువరించే ఆ ఉత్తర్వులే తుది ఉత్తర్వులు. నెక్స్ట్ ఇక్కడ 3(1)(3)A లో 1 భాగం ప్రకారం ఇక్కడ ఈ అబ్జెక్షన్స్ చెప్పుకోవడానికి ఇచ్చారు. 3Cకి సంబంధించినటువంటి భాగాల్లో. అలాగే 3Cలో 2 పార్ట్‌గా తీసుకొని సబ్ క్లాస్‌గా తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఈ సదరు జాయింట్ కలెక్టర్ గారు ఏ డెసిషన్ తీసుకుంటారో అదే ఫైనల్. ఏ ఆర్డర్ ఇస్తే అదే ఫైనల్ అని ఇక్కడ ఇది తెలియజేస్తోంది. లాస్ట్‌గా వచ్చేటువంటి ఈ పారాగ్రాఫ్‌లో ఈ ప్రకటన కిందకు వచ్చే భూమి యొక్క ప్రణాళికలు మరియు దాని ఇతర వివరములు కాంపిటెంట్ అథారిటీ వారి కార్యాలయం నందు అందుబాటులో ఉన్నవి. ఈ కాంపిటెంట్ అథారిటీ జాయింట్ కలెక్టర్ కాబట్టి జాయింట్ కలెక్టర్ ఆఫీస్‌లో ఈ సంబంధించినటువంటి యొక్క రూట్ మ్యాప్ ఇట్లాంటివన్నీ కూడా సర్వే నంబర్‌లు వీటికి సంబంధించిన అన్ని వివరాలు ఇక్కడ దొరుకుతాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అది కార్యాలయం అందుబాటులో ఉన్నవి కావున ఆసక్తి కలిగిన వ్యక్తులు పైన పేర్కొనబడిన కార్యాలయంలో తనిఖీ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చేటువంటి అంశాలు అక్కడ కూడా మనం ఈ డీటెయిల్స్‌ని చెక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ షెడ్యూల్ అని ఇవ్వడం జరిగింది. షెడ్యూల్‌లో ఇచ్చినటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం ప్రస్తుత ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో మాలకొండ, సింగరాయకొండ సెక్షన్ ఎన్‌హెచ్ 167B పైన కిలోమీటర్లు 143.320 నుండి కిలోమీటర్లు 189.050 వరకు ఉన్న భూమిలో నిర్మాణాలతో లేదా లేకుండా సేకరించాల్సిన భూమి యొక్క సంక్షిప్త వివరణ. ఇక్కడ పూర్తి స్థాయి వివరణ అనేది లేదు. అంటే ఇక్కడ భూమి యొక్క యజమానులు ఎవరు ఏమిటనేటువంటి వివరాలు మాత్రం మెన్షన్ చేయబడలేదు. కేవలం సర్వే నంబర్‌లు మాత్రమే మెన్షన్ చేశారు. అయితే ఈ ఇంతకుముందు ఉన్నటువంటి యొక్క సిస్టమ్‌లో దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా దీనికి అటాచ్ చేసేటువంటి వాళ్ళు. కానీ దీనికి ఈ న్యూస్ పేపర్స్‌కి ఇచ్చేటువంటి యాడ్స్ ఖర్చు పెరగడం లాంటివి ఇంకా వేరే రకమైన కారణాలు ఉండొచ్చు. అండ్ మొత్తం కూడా సింపుల్‌గా ఒక క్యూఆర్ కోడ్‌తో ఈ డేటా మొత్తాన్ని మనకు గవర్నమెంట్ ప్రెజెంట్ చేస్తుంది. ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా మనకు ఈ డేటా మనకు అందుబాటులోకి ఉంటుంది. మన వ్యూయర్స్ కోసం అని చెప్పేసేసి ఈ క్యూఆర్ కోడ్‌ని నేను స్కాన్ చేశాను. ఆ డేటాని నేను మీకు చూపిస్తాను. దీంట్లోకి వెళ్ళే ముందుగా ఈ మాలకొండ, సింగరాయకొండ రూట్ ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇది రూట్ మ్యాప్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇది రూట్ మ్యాప్. భాగం సింగరాయకొండ ఉన్నటువంటి యొక్క రూట్ మ్యాప్ 167B రూట్‌కి సంబంధించినటువంటిది. ఇది స్కాన్ చేసిన తర్వాత వచ్చేటువంటి యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి పేపర్.
ఇది 5 పేజీలలో ఉన్నటువంటిది. ఇది ఆల్రెడీ ఈ పైన ఉన్నటువంటి భాగం మనం చదివాం. ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు కూడా ఉన్న ఈ షెడ్యూల్‌లో ఉన్నటువంటి మ్యాటర్ ఏ విధంగా ఉందనేది చూద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇది ప్రకాశం జిల్లా అని ఇచ్చారు. కానీ ప్రస్తుతం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు అని ఇచ్చారు. ఇది క్రమ సంఖ్య, సీరియల్ నంబర్, తర్వాత సర్వే ఆర్ ప్లాట్ నంబర్‌లు ఇచ్చారు ఇక్కడ. తర్వాత భూమి యొక్క రకాన్ని ఇచ్చారు. అంటే ప్రభుత్వ భూమా, ప్రైవేట్ భూమా అనేటువంటివి. భూమి యొక్క స్వభావం జనరల్‌గా మెట్ట, మాగాణి ఇలాంటి అంశాలు. తర్వాత ఈ ల్యాండ్ అక్విజిషన్ కోసం అని చెప్పి ఎంత ఏరియాని తీసుకుంటున్నారో దాన్ని ఎకరాలలో, అదే ఏరియాని హెక్టార్లలో చెప్పడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలలో మొదటిగా మెన్షన్ చేసినటువంటిది ఓలేటివారిపాలెం అనేటువంటి ఒక తాలూకా. అయితే ఇది నేషనల్ హైవేస్‌కి సంబంధించినటువంటి ఒక సెంట్రల్ లాంగ్వేజ్‌లో ఇది తాలూకా. కానీ మన తెలుగు రాష్ట్రాలలో మండల వ్యవస్థ ఉంది. కాబట్టి దీన్ని మండలంగా భావించండి. ఓలేటివారిపాలెం మండలంలో ఈస్ట్ పోలినేనిపాలెం అనేటువంటి గ్రామ పరిధిగా తీసుకోండి ఇక్కడ. ఈ ఈస్ట్ పోలినేనిపాలెం గ్రామ పరిధిలో ఇక్కడ ఒక 6 సర్వే నంబర్‌లను మెన్షన్ చేయడం జరిగింది. 1వ నంబర్ నుంచి 6వ నంబర్ వరకు. తర్వాత ఓలేటివారిపాలెంకి సంబంధించినటువంటి దానిలో ఈ విలేజ్ పరిధిలో 7వ నంబర్ నుంచి 20వ నంబర్ వరకు ఉన్నటువంటి ఈ సీరియల్ నంబర్స్‌లో కొన్ని సర్వే నంబర్‌లను మెన్షన్ చేశారు. దానికి సంబంధించినటువంటి భూమి యొక్క వివరాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే చుండి అనేటువంటి విలేజ్ పరిధిలో ఈ సర్వే నంబర్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఒక 4 సర్వే నంబర్‌లను మెన్షన్ చేశారు. సీరియల్ నంబర్‌గా 21 నుంచి 24 వరకు ఉన్నాయి. అదేవిధంగా అయ్యవారిపల్లెకి సంబంధించినటువంటి ఒకే ఒక సర్వే నంబర్ 25వ సీరియల్ నంబర్‌గా దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. సమీరపాలెంకి సంబంధించినటువంటి ల్యాండ్స్ అనేటువంటివి ఇక్కడ కొన్ని మెన్షన్ చేశారు. 26వ సీరియల్ నంబర్ నుంచి మొదలైనటువంటిది 37వ సీరియల్ నంబర్ వరకు కూడా కంటిన్యూ అయింది. నెక్స్ట్ నేకునాంపురం లేదా పోకూరు అనే పేరుతో ఉన్నటువంటి ఈ భాగంలో 38 సీరియల్ నంబర్ నుంచి మొదలుపెట్టి 55 వరకు కూడా సర్వే నంబర్లను దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ కాకుటూరు అనేటువంటి గ్రామ పరిధిలో ఉన్నటువంటి సర్వే నంబర్లు సీరియల్ నంబర్ 56 నుంచి 63 వరకు ఇవ్వబడ్డాయి. అలాగే కందుకూరు ప్రాంతానికి సంబంధించిన అంటే కందుకూరు మండలానికి సంబంధించినటువంటి పలుకూరు అనేటువంటి గ్రామానికి సంబంధించింది ఈ యొక్క సీరియల్ నంబర్ 64 నుంచి మొదలుపెట్టి ఇక్కడ 72 వరకు కూడా ఈ సర్వే నంబర్లను మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మహదేవపురం అనేటువంటి గ్రామానికి సంబంధించినటువంటి ఒకే ఒక సర్వే నంబర్‌ని 73 సీరియల్ నంబర్‌గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఓగూరు అనేటువంటి విలేజ్‌కి సంబంధించినటువంటి సర్వే నంబర్‌లు ఇక్కడ వచ్చేసరికల్లా సీరియల్ నంబర్‌లో 74 నుంచి మొదలు పెట్టేసేసి 107 వరకు ఇవ్వడం జరిగింది. ఆనందపురం అనేటువంటి గ్రామానికి సంబంధించినటువంటి సర్వే నంబర్ ఒకే ఒకటి 108వ సీరియల్ నంబర్‌తో పబ్లిష్ చేయడం జరిగింది. అదేవిధంగా కందుకూరు పట్టణానికి సంబంధించినటువంటి భాగంలో 2 సీరియల్ నంబర్లు 109, 110 వీటితో ఒక 2 సర్వే నంబర్లు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది మొత్తం ఉన్నటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరం. ఈ 5 పేజీల నోటిఫికేషన్ వివరాలు మీకు నేను ప్రెజెంట్ చేశాను. అయితే ఈ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ అనేది హార్డ్ కాపీగా దొరకడం కొన్ని సందర్భాల్లో కష్టం కావచ్చు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఈ ఇన్ఫర్మేషన్‌ని యూఆర్ఎల్ అడ్రెస్‌ని నేను మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. ఇది యూఆర్ఎల్ అడ్రెస్ ఇది. దీనికి సంబంధించినటువంటి దీన్ని మనం మన ఫోన్‌ల ద్వారా కానీ, సిస్టమ్స్‌లో కానీ ఈ epaper.prabhanews.com అనేటువంటి ఈ భాగం ఏదైతే ఉందో దీన్ని టైప్ చేయడం ద్వారా మనకు ఈ ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత మనం డేట్‌ని సెలెక్ట్ చేసుకొని అంటే 19th డిసెంబర్ 2023 డేట్‌ని సెలెక్ట్ చేసుకొని దానిలో ఈ 3rd పేజీలో ఈ మొత్తం నోటిఫికేషన్ మనం చూసుకోవచ్చు, డౌన్లోడ్ చేయొచ్చు. అదేవిధంగా ఈ లింక్‌ని టచ్ చేయడం ద్వారా కూడా మీకు డైరెక్ట్‌గా పేపర్ ఓపెన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఈ లింక్‌ని నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా నేను మెన్షన్ చేస్తాను. కాబట్టి అక్కడి నుంచి కూడా మీకు యాక్సెసిబిలిటీ ఉండేందుకు అవకాశం ఉంటుంది. సో ఇవి దీనికి సంబంధించినటువంటి వివరాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ నోటిఫికేషన్స్ కావాలి అనుకున్నప్పుడు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్‌ని టచ్ చేయండి. సో దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కూడా వీడియోస్ చేయబడిన వెంటనే మీకు ఆ వివరాలు తెలుస్తాయి. మీకు ఇన్ఫర్మేషన్ మిస్ అయ్యే అవకాశాలు ఉండవు. థ్యాంక్ యూ.